ఈ పిల్లకి లైన్ కలుపుండ్రి ఏం వార్త చెప్తుందో ఏందో మంగ్లీ ఓ మంగ్లీ హలో సాఫిత్రి వినిపిస్తుందా హలో హలో నాకు శివుడేం లేదు చక్కగానే వినిపిస్తుంది కానీ ఓవర్ యాక్షన్ చేయక ముందు మ్యాటర్ ఏందో చెప్పు మ్యాటర్ వినే ముందుగా వాటర్ పెట్టుకో ముంగట అబ్బా నిజమా ఎందుకో హైకోర్టు రెడ్ హ్యాండెడ్ గా రేవంతం సార్ కి రెస్ట్ ఇచ్చింది సాఫిత్రి రెడ్ హ్యాండెడ్ గా రెస్ట్ ఇవ్వడం ఏంది పిల్ల అరే రేవంతం సార్ కి బెయిల్ వచ్చిందని చెప్తున్నా టీడీపీ తమ్ముళ్లకు ఎట్లా ఊపొచ్చిందో చూడు పారి చూడు తెలంగాణ పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట ఇక సాగదు సర్కారు ఆట కుట్రలెన్ని చేస్తున్నా ఎదురొట్టి నిలిచినవు అన్నా తుది విడము నీరేనన్నా మా అన్న రేవంతన్నా అవునా సార్కు బెయిల్ వచ్చిందా అయ్యో రేవంతం సార్ కి బెయిల్ వచ్చినా జైలు పక్షి లాగానే కండిషన్ పెట్టిర్రు సాఫిత్రి కండిషన్ పెట్టిర్రు కండిషన్లా ఏంది పిల్ల హెయిర్ కండిషనర్ పెట్టుకొని తానం చేయొద్దా ఏంది జోకా ఇప్పుడు నవ్వాలనా సారు గీ హైదరాబాద్ దాటి ఒక్క అడుగు కూడా ముంగట పెట్టద్దు తెలుసా ఓహో కండిషన్లు పెట్టి బెయిల్ ఇచ్చిండ్రా సార్కు 5 లక్షలు జమానత్ కూడా పెట్టుకొని ఇవ్వడం జరిగింది సాఫిత్రి అవునా మరి గీంత దానికే టీడీ పొల్లైంది కేసు గెలిచినంత సంబరాలు చేసుకుంటుండ్రు ఏ ఫస్ట్ ఫేజ్ గా సాఫిత్రి గీంత కూడా సంబరపడకపోతే ఎట్లా వాళ్ళ సంబరాలు చూస్తుంటే సారు నిర్దోషి లెక్క బయటపడ్డాడు పైసలకు పైసలే మేమే పోయినాం రేవంతం సార్ది ఏం తప్పు లేదు అని చెప్పినట్లేదు మరి బెయిల్ రాగానే బెల్లం ఫెస్ట్ గా సాఫిత్రి సెకండ్ ఫేజ్ లో కనిపిస్తుంది చూడు బొమ్మ సెకండ్ ఫేజ్ అంటే ఏసీబీ సారోళ్ళు రేపో మాపో సుప్రీం కోర్టుకు పోతున్నారు అవునా అవును సాఫిత్రి ఎస్ కేసు విచారణలో ఉన్నదని బెయిల్ ఇచ్చిర్రు అంతేగాని తీర్పు ఇయ్యలే ఇంకా మరి ఇప్పటికైతే రేవంతం సారోళ్ళ మేడము బిడ్డ మస్తు సంబరపడుతుండ్రా సార్కు బెయిల్ వచ్చినందుకు ఆనందం తోటి ఆనంద బాష్పాలు కార్చిర్రు సాఫిత్రి ఆనంద బాష్పాలు కార్చిర్రు పులి గిలేని ఏదో పాట కైగట్టిండ్రు కదా సార్ మళ్ళా బయటకొచ్చి పులి లెక్కనే గర్జిస్తాడంటవా ఏందది గర్జించేది కేసు గురించి బయట ఏమైనా మాట్లాడిండనుకో బెయిలు గీలు అన్ని తుస్సు అంటే సార్ బయట ఉన్నా కూడా బోన్లు ఉన్నట్టే పవర్ ఉన్నా పని చేయలేదన్నట్టు అంతే కదా మరి బెయిల్ అనేది బెల్లం లాంటిది సాఫిత్రి బయట ఉంటే ఈగలు వాళ్తాయి లోపల తింటే కమ్మగుంటది ఇదేం పోల్క దిక్కుమాలిన పోల్క ఏదో ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోయినా నువ్వు నన్నేం అడక్కు ఇంకా మంచిది కానీ ఇక నువ్వు ఆఫీస్కి రా చూద్దాం మరి సుప్రీం కోర్టులో సార్ జాతకం ఎటు తిరుగుతుందో